బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ మనమైతే గండిపేటలో ఉన్నటువంటి ఓషన్ పార్క్ అయితే వచ్చినాము. ఈ ఓషన్ పార్క్ ఎలా ఉంది, లోపల వాటర్ రైడ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ ఓషన్ పార్క్ ఎవరితో అయితే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఎంట్రన్స్ అయితే చూసుకోండి. ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. నా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. బైక్ పార్కింగ్కి వీళ్ళు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, 2 వీలర్ అయితే. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎంట్రన్స్, ఈ డ్రాగన్ వెనకాల. సో ఇదన్నమాట ఎంట్రన్స్. గేట్స్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశారు. ఇంకా నేను కూడా లోపలికి వెళ్దాం పదండి. ఇంకా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అడల్ట్స్కి వచ్చేసి 650 రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది, అంటే టికెట్ ప్రైస్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్కి హైట్ కూడా చెక్ చేస్తారు, అంటే 4 feet బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే అట్లా ఆ విధంగా చూసుకొని వీళ్ళైతే హైట్ చెక్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ లంచ్ వచ్చేసి, అంటే స్టాఫ్కి లంచ్ వచ్చేసి 2 to 2:30 ఉంటుంది. ఆ 2 to 2:30 మధ్యలో మనకైతే రైన్ డాన్స్ అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, వాళ్ళు అక్కడ పెట్టారు కదా, అడల్ట్స్కి 650, చైల్డ్కి 500 అని చెప్పేసి. సో ఇంకా చిన్న పిల్లలు ఉంటే మనకు ఫ్రీ అని చెప్పేసి అయితే పెట్టారు అనమాట. అండ్ వీళ్ళు ఇచ్చిన టికెట్ అయితే ఇట్లా ఉంటుంది. ఇదైతే మనకి హ్యాండ్కి వీళ్ళు వేస్తారు. సో ఇంకా అది వాటర్లో తడిచినా పోదు, ఏం పోదు అనమాట. సో అందుకని నేను చెప్పాను కదా, ఇదే అనమాట. ఇక్కడ హైట్ చెక్ చేసి ఆ పిల్లలకి ఛార్జ్ అయితే వేస్తారనమాట. లోపల ఎంట్రీ అయిన తర్వాత ఇట్లా అవుతుంది అనమాట. స్టార్టింగ్ లోనే డిస్కో రైడ్ అయితే ఉంటుంది. సో ఇది అయితే ఘోరంగా డేంజర్ అని అయితే ఉంటుంది అనమాట. అంటే మంచిగా అనిపిస్తుంది అంట. సో అందుకని ఫస్ట్ ఇది డిస్కో రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. ఇది ఓన్లీ అడల్ట్స్ కి మాత్రమే. అండ్ దీనికి పర్టికులర్ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో అందుకని ఫస్ట్ ఇది చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. గైజ్ ఫస్ట్ డ్రై రైడ్ సూపర్ అనిపించింది. డిస్కో రైడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే మీకు ఎంట్రీ అయినా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఇది అడల్ట్స్కి మాత్రమే, కిడ్స్కి అయితే ఎలా ఉండదు. సో నేను ఫస్ట్ రైడ్ అయితే ఇది చేసిన డిస్కో రైడ్. సో సూపర్ ఉంది, ఇదైతే మిస్ అవ్వకండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ రైడ్స్ ఏమున్నాయో చూద్దాము. వెళ్దాం, నడవండి ఇంకా. సో ఇక్కడ మనకైతే కొన్ని ఫ్రీ రైడ్స్ అని అయితే బోర్డ్స్ పెట్టినా చూడండి. వాటర్ స్లైడ్స్, రైడ్స్ ఫర్ కిడ్స్ అండ్ లేడీస్ అండ్ కిడ్స్ పూల్ అని చెప్పేసి ఉన్నాయి కొన్ని. అంటే ఇవి ఫ్రీ అనమాట. సో చూడండి. అండ్ ఇంకా ఇటు సైడ్ పోతే ఇంకా చాలా రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట లోపల. సో నేనైతే వెళ్తున్నా ఇప్పుడు లోపలికి. ఏమేమి రైడ్స్ ఉన్నాయో చూపిస్తాను. కొంచెం ముందుకు వస్తే మనకైతే ఈ సూపర్ జెట్ అని చెప్పేసి ఇంకొక రైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది చిల్డ్రన్స్కి నాట్ అలౌడ్, ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే అలౌడ్. మనమైతే లోపలికి వెళ్దాము, ఇది కూడా ట్రై చేద్దాము. నడవండి ఇంకా. చూసిరు కదా, ఇది సూపర్ జెట్ అనేది. ఇదైతే నాకు అంత ఏం అనిపించలేదు, జస్ట్ ఏదో నార్మల్గా పెట్టారు కదా అని చెప్పేసి పెట్టినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేక్ డ్యాన్స్ అని చెప్పేసి ఇంకొక రైడ్ ఉంది. దీన్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో నేనైతే వెళ్తున్నాను.
సో గైస్ చూసిరు కదా, ఇది బ్రేక్ డ్యాన్స్ అనేది. అండ్ దాని పక్కనే చిన్నపిల్లలకి జంపింగ్ ఫ్రాక్స్ అని చెప్పేసి ఇంకొక రైడ్ అయితే ఉంది. ఇది ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే. చూడండి ఎలా ఉందో. అండ్ ఇంకా దాని పక్కనే మీకు అయితే స్కై క్యాప్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో చూడండి, ఇదైతే ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉన్నారు. చాలా వరకు అయితే క్రౌడ్ ఇక్కడే ఉన్నారనమాట. సో ఇది చాలా స్లోగా ఉంటుంది. ఓన్లీ ఫోర్ మాత్రమే ఉంటాయి క్యాప్స్. సో దానివల్ల మనకి పబ్లిక్ అయితే ఎక్కువ ఉంటారు అనమాట. సో నేను చూపిస్తాను చూడండి ఈ స్కై క్యాప్స్ అంటే ఎలా ఉంటాయో. ఈ స్కై క్యాప్స్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటాయి. మీరు లైన్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా మీరు ఫ్యామిలీతో వస్తే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు కనుక సింగిల్గా వెళ్తే అక్కడ నిలబడి అంతా మన అంటే ఎవరు అంటే ఫ్యామిలీస్ వస్తారు కదా, వాళ్ళతో మనం కూర్చోలేము. సో నాకైతే ఎవరో ఫ్యామిలీ ఉండే ఇక వాళ్ళతో అయితే కూర్చొని వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ వెయిట్ చేసిన నేను జస్ట్ ఆ జిప్ లైన్లో ఆడ నుంచి ఆడ వరకు వెళ్ళి రావడానికి. అది పెద్ద ఏం లేదు, కానీ అది ఎక్కిన తర్వాత మీకు ఈ ఓషన్ పార్క్ మొత్తం కూడా వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే ఎక్కండి. నేను కంపల్సరీ ఎక్కాలి అని అయితే చెప్పను, కానీ వెళ్ళిరు కదా, సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అంతే. సో మీరు అనుకోవచ్చు చాలా బాగుంటుందని, సో అంతేం లేదు. జస్ట్ మీరు అట్లా దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇవి మనకు ఊటీలో అక్కడక్కడ కనిపిస్తాయి కదా, సో మన హైదరాబాద్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు. గైస్ చూసిరు కదా, ఇది స్కై క్యాప్స్. అది నాకు అంత మజా అనిపించలేదు. నేను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే లైన్లో నిలబడ్డా, కానీ నాకు అంత మజా అనిపించలేదు. మేబీ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, అది ఫ్యామిలీతో వస్తేనే ఎక్కండి. ఒంటరిగా వస్తే కనుక, సోలోగా వస్తే కనుక అది ఎక్కనిస్తలేడు వాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 మెంబర్స్ అయితే ఉండాలి ఆ క్యాబ్లో. సో అందుకని సింగిల్గా వస్తే మాత్రం ఎక్కనిస్తలేడు. దానివల్ల నాకైతే లేట్ అయిపోయింది. అండ్ నేను అది ఎక్కి ఎంతో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో అనుకున్నా, కానీ అది వేస్టే. అది ఇంత శుద్ధ దండగా అది అంటే నాకు అనిపించింది. మీరు వస్తే కనుక ట్రై చేయండి, కానీ నా పర్సనల్ ఫీలింగ్ అయితే అది వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, అంటే ఎందుకు వేస్ట్ అంటున్నానంటే, మీకు ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వేస్ట్ అని అంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రైడ్ అయితే ఉంది. అదే అయితే జబర్దస్త్ ఉంటుంది. సో నేను మీకు అది చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నా, నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తా. సో నేను మీకు అది చూపిస్తాను చూడండి. పదండి వెళ్దాం. ఇంకా మనం వెళ్తుంటే వెళ్ళేదారిలో ఒక చిన్న పిల్లలది అయితే ఒక రైడ్ ఉంది చూడండి. ఇదేంటంటే ట్రైన్ అనమాట. సో చాలా బాగుంది. అంటే పిల్లల్ని అందరినీ అందులో కూర్చోబెట్టి ఒక 3 రౌండ్స్ ఏమో తిప్పుతారు. సో చాలా మంచిగా ఉంది. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది, అండ్ మీ పిల్లలకు కూడా సమ్మర్ సెలవులు వచ్చేసినాయి కాబట్టి తీసుకొని వచ్చేసేయండి. ఇక్కడ మస్తు మజా ఉంది. ఎంజాయ్ అయితే చేయొచ్చు, పిల్లలతో అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పిన రైడ్కి అయితే వచ్చేస్తున్నాం చూడండి. ఇదే నేను చెప్పింది అనమాట. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. నేను ఇది 2 టైమ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అంటే ఇది స్టార్టింగ్ కదా, సో మార్నింగ్ ఇప్పుడు అండ్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇది ఇంకొకసారి ట్రై చేసే వెళ్తాను నేను. సూపర్ మస్తు మజా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇది అయితే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళైతే ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇది ఒకటి, డిస్కో రైడ్ ఒకటి, ఈ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ దీని చుట్టుపక్కలనే చిన్నపిల్లల రైడ్స్ కూడా ఉంటాయి, అది కూడా చూసేయండి. ఈ డ్రై రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న వరకు నాకైతే 1:30 అట్లా అయిందనమాట. నేను బయలుదేరింది 11కి అట్లా వచ్చేసిన అది ఇక్కడికి. సో నేను అప్పుడే తిని వచ్చేసిన కాబట్టి నాకు ఏమంత ఆకలి కూడా ఏమనిపిస్తలేదు. ఎందుకంటే మనం తిని మళ్ళీ ఇప్పుడు వాటర్ రైడ్స్కి వెళ్ళినాం అనుకోండి, వామిటింగ్స్ అయితే. సో అందుకని నేనైతే ఏం తింటలేను. కానీ మీరు ఒకవేళ తినాలి అనుకుంటే ఇక్కడ రెస్టారెంట్ అయితే అవైలబుల్గా ఉంది, కానీ రేట్లు మాత్రం కొంచెం చూసుకోండి. రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. అండ్ దీని బ్యాక్ సైడే మనకైతే లాకర్స్ అయితే ఉంటాయి అనమాట. లాకర్స్ ఉంటాయి అండ్ రెంటల్ నైలాన్ క్లాత్స్ అయితే ఇస్తారు వీళ్ళు. సో అవి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కానీ మనం అయితే ఒక 200 రూపీస్ ఫస్ట్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే డ్రెస్కి కానీ లాకర్కి కానీ కలిపి ఒక 200 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 200 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే లాకర్కి ప్లస్ ఆ డ్రెస్కి కలిపి వీళ్ళైతే 200 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారనమాట. సో వీళ్ళ దగ్గర మనకి ఆన్లైన్ పే అయితే అవైలబుల్గా ఉండదు. కంపల్సరీ మీరైతే క్యాషే తీసుకెళ్ళండి. అండ్ మీరు ఒకవేళ ఆన్లైన్లో అంటే మీరు ఫోన్పే చేయాలి అనుకుంటే పక్కన ఇంకో కౌంటర్ ఉంటుంది, అక్కడైతే మనకి మనీ అయితే ఇస్తాడనమాట మనం ఆన్లైన్ చేస్తే. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా. ఇప్పుడు వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్దాము. సో గైస్ టైం వచ్చేసి 2 అట్లా అవుతుంది అనమాట. ఇప్పుడేమో స్టాఫ్కి లంచ్ బ్రేక్ 2 to 2:30. సో అప్పటి వరకు ఈ వాటర్ గేమ్స్ అయితే కొంచెం బంద్ ఉంటాయి. యాక్చువల్లీ రెయిన్ డ్యాన్స్ అయితే జరుగుతుంది, మీరు చూసారు కదా ఇందాకలా. సో ఆ రెయిన్ డ్యాన్స్ అయితే జరుగుతుంది.
అండ్ నాకు అక్కడ అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అంత వాటర్ ఏమో బ్లీచింగ్ స్మెల్ అంత వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సాంగ్స్కి మళ్ళీ నేను ఒక్కనే ఉన్నా, ఎంజాయ్ చేయలేకపోతున్నా. సో అందుకని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. స్విమ్మింగ్ పూల్లో కొంచెం సేపట్లో దొరుకుదాం. అందులో ఎంతమంది ఏం చేసారో తెలుస్తలేదు, కానీ కొంచెం సేపు అయితే దొరుకుదాం. అండ్ స్విమ్మింగ్ పూల్లో వేవ్స్ వచ్చేసి టైమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 అవుతుంది కదా, 3 o'clock నుంచి అయితే స్టార్ట్ ఉంది మళ్ళీ వేవ్. 3 to 3:30 హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ వాటర్ స్లైడ్స్ మనం చేద్దామని అంటే ఇప్పుడైతే లంచ్ బ్రేక్. సో వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అయ్యేంత వరకు మనం అయితే స్విమ్మింగ్ పూల్లో టైం పాస్ చేద్దాము. ఓకేనా, నడవండి వెళ్దాం. స్విమ్మింగ్ పూల్ అయితే ఇట్లుంటుంది అనమాట. అంటే ఇది స్విమ్మింగ్ పూల్ కాదు, నా ముందు ఉంది, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో స్విమ్మింగ్ పూల్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మొత్తం కూడా ఘోరంగా మంది అవుతున్నారు అనమాట. మొదటిదాకా కరోనా వల్ల ఎవడు ఈ పార్క్లకి అయితే ఎవడు రాలే, కానీ ఇప్పుడు మాత్రం ఘోరంగా క్రౌడ్ అవుతుంది. కానీ నాకు ఆ స్విమ్మింగ్ పూల్లో అంటే ఫస్ట్ భయం అవుతుంది, ఎందుకంటే ఇందులో ఏమేమి పిచికారి పనులు చేసిరో తెలియదు. ఎవడు పడతాడు అందులో ఉంచుతాడు, చీమిడి అంతా. కానీ ఇక తప్పది, అది ఎంజాయ్ చేయాలి. ఇక పోయి ఎంజాయ్ అయితే చేద్దాము. నేనైతే లోపలికి మునిగిన మన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో తెలిసి కదా, క్లారిటీ వస్తుంది అనుకున్నా, కానీ అది బొమ్మ పడ్డది. సో మొత్తం బ్లర్ అయిపోయింది. అండ్ మీకు కొన్ని క్లిప్స్ కూడా కొంచెం బ్లర్రీగా వచ్చినాయి అనమాట, ఎందుకంటే మన కెమెరా మీద వాటర్ డ్రాప్స్ పడడం వల్ల కొంచెం అట్లా బ్లర్రీ అయితే వచ్చినాయి. ఈ వీడియోకి అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఇక ఒక చేతితోటి కెమెరా, ఇంకో చేతితోటి ఈదుకుంటూ ఇక నేనైతే సోలోగా అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఇక టైం అయితే 2:30 అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ స్టాఫ్ అయితే వచ్చుంటారు. అండ్ వాటర్ గేమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు వెళ్ళి వాటర్ గేమ్స్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ 3 o'clock అయితే ఈ స్విమ్మింగ్ పూల్లోకి వస్తా, ఎందుకంటే 3 o'clock నుంచి 3:30 వరకు మనకు వేవ్స్ ఉంటాయి. పదండి ఇంకా వెళ్ళి మనం వాటర్ రైడ్స్ అయితే చేద్దాము. సో ఇది నార్మల్ ఓవరాల్ వ్యూ. సో ఇవే ఒక 5-6 ఉన్నాయి అనమాట. ఇవన్నీ చూద్దాం, చేద్దాం, నడవండి ఇంకా. రైట్స్ దగ్గర క్రౌడ్ చూడండి, చాలా మంది అయితే వచ్చారనమాట, వీకెండ్స్ కాబట్టి. సో నేను సాటర్డే వెళ్ళినా కదా, సో సాటర్డే రోజు ఇంతమంది అయితే ఉన్నారనమాట పబ్లిక్. అండ్ ఇక్కడ అన్ని రైడ్స్ కూడా ఇద్దరిద్దరు చేసే రైడ్సే ఉన్నాయి, సింగిల్గా చేసే రైడ్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో అందుకే నాకు అక్కడ ఒక అన్న అయితే పరిచయం అయ్యారు. సో ఆ అన్నతో అయితే నేను కలిసి అయితే రైడ్స్ చేసినాము. సో చాలా మంచిగా అనిపించుండే. అన్న కూడా మంచి జోవియల్గా ఫ్రెండ్లీగా అయితే ఉండే. సో మంచిగా అనిపించుండే. కొంచెం అప్పటి వరకు అయితే అన్న ఉన్నంత వరకు మంచిగా ఎంజాయ్ చేసిన. అంటే ఒకరు ఉంటే మనకి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, అదే సింగిల్గా ఉంటే మరీ ఎంజాయ్ చేస్తాం కానీ మరీ అంత ఎంజాయ్ చేయలేము. సో అండ్ ఈ పెండులం అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, ఇది సూపర్ అనిపిస్తుంది, కంపల్సరీ ట్రై చేయండి. గైస్ చూసిరు కదా, నేనైతే వాటర్ గేమ్స్ ఒక 3 అయితే ఆడినా అనమాట. సో ఇంకా టైం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ 3 o'clockకి చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్లో వేవ్స్ అయితే పడతాయి అని చెప్పేసి. సో ఆ వేవ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వేవ్స్ అయితే వెళ్దాము. ఇంకా అదే ఇక లాస్ట్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మేబీ ఏమన్నా తినేది ఉంటే తినేసి వెళ్తాను నేను. సో ఓకేనా, ఫస్ట్ అయితే ఇప్పుడు వేవ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. పదండి వెళ్దాం ఇంకా.
చూస్తున్నారు కదా వేవ్స్ అయితే ఈ విధంగా అయితే వేసింది అనమాట ఈ ఓషన్ పార్క్ లో. అండ్ దీనికన్నా ఇంకా మనకి వండర్లాలో అయితే మస్తు ఉంటుంది అనమాట వేవ్స్. సో ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఈ వేవ్స్ అయితే అయిపోయినాయి, 3:30 అట్లా అవుతుంది టైం, వదిలేస్తాడు ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సోలో రైడ్ అయితే ఉంది, దానికైతే వెళ్తున్నాను నేను, పదండి. సో వచ్చేసిన ఈ సోలో రైడ్ దగ్గరికి అయితే. ఇంకా ఈ సోలో రైడ్ ఇప్పుడు చేసేసి ఇంకా మనం అయితే వెళ్తా. ఇదే లాస్ట్ రైడ్, ఆల్మోస్ట్ 4 అయితే అయిపోతుంది టైం. అండ్ ఇక్కడికి రావాలి, ఇక్కడ బడ్జెట్ ఎంత అని చూసుకున్నట్లయితే మీరు కనుక 650 రూపీస్ టికెట్ పెట్టుకోవచ్చు. 650 రూపీస్ టికెట్ అండ్ ఒక 200 రూపీస్ మీ దగ్గర నైలాన్ క్లాత్స్ లేకపోయి ఉంటే ఒక 200 రూపీస్ అయితే ఎక్స్ట్రా అవుతాయి. ఎందుకంటే ఒక 100 రూపీస్ వాడు లాకర్ తీసుకుంటాడు, ఒక 100 రూపీస్ నైలాన్ క్లాత్స్ రెంటల్ తీసుకుంటాడు. సో దానికన్నా ఒక 200 రూపీస్ అయితే అవుతాయి. సో మొత్తం టోటల్ గా 650, 200, 850 అయితే మనకి ఈ ఓషన్ పార్క్ లో అవుతాయి. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫుడ్ అది ఇది ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే అది ఎక్స్ట్రా చార్జ్, ఇంకా అది మీ చాయిస్ అనమాట అది. సో ఓవరాల్ గా ఓషన్ పార్క్ మనము ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఒక 850 రూపీస్, అరౌండ్ ఒక 900 రూపీస్ ఉంటే సరిపోతుంది. సో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర నైలాన్ క్లాత్స్ ఉంటే 650లోనే అయిపోతుంది. ఇంకా మన రైడ్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నాకు కూడా ఓపిక అయితే అయిపోయింది. ఇక నేను బయటకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అని చెప్పేసి వచ్చేసిన అనమాట. ఇంకా వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయి బయటకి అయితే వెళ్తున్నా. మనం బయటకు వెళ్తుంటే అంటే మన లాకర్ రూమ్స్ నుంచి బయటకు వెళ్తుంటే ఒక చిన్న పార్క్ అయితే ఉంటుంది, చిన్న పిల్లల రైడ్స్ అయితే ఉంటాయి ఇందులో. సో ఇందులో అన్ని చిన్న పిల్లల రైడ్స్ ఉంటాయి అనమాట, ఒక 5 to 6 రైడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చిన్నపిల్లల పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏరియా వరకు ఒక చిన్నపిల్లల పార్క్ అని చెప్పుకోవచ్చు. ఈ చిన్నపిల్లల పార్క్ పక్కన అయితే మీకు ఇంకొకటి లాఫింగ్ బుద్ధాది ఇంకొక పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది సెల్ఫీ స్పాట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ అందరు చాలా మంది కూడా ఫొటోస్ దిగుతారు, సెల్ఫీస్ అండ్ ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీరు అనుకోవచ్చు ప్రతిసారి వీడియో ఏంట్రా ఈ స్పెట్స్ పెట్టుకొని ఎంట్రీ ఇస్తున్నాడు అని చెప్పేసి. ఎండ అయితే ఎగరేసి మింగుతుంది. సో అందుకని చెప్పేసి స్పెట్స్ అయితే క్యారీ చేయండి. అండ్ ఇంకా క్యాప్ కూడా క్యారీ చేస్తే బెటర్. అండ్ కంపల్సరీగా క్యారీ చేయాల్సింది ఏంటంటే వాటర్ బాటిల్ ఒకటి అండ్ మొబైల్ వాటర్ ప్రొటెక్టింగ్ కవర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఈ మొత్తం వాటర్ గేమ్స్ కాబట్టి మీరు పిక్స్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా కంపల్సరీ మీకు ఆ కవర్ అయితే ఇంపార్టెంట్. సో ఆ కవర్ అనేది ఇక్కడైతే ఏం దొరకట్లేదు, అందుకని చెప్పేసి మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియో తర్వాత కలుద్దాం. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకైతే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే నాకైతే ఇవ్వండి, నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వీకెండ్ అయితే ఇంకొక మంచి వీడియో తర్వాత కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.